తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్మన్ పదవికి జరిగినటువంటి డ్రాలో కాంగ్రెస్ విజయం సాధించింది. మున్సిపల్ చైర్మన్ గా 2వ వార్డు సభ్యుడు శ్రవణ్ కుమార్ ఎన్నికయ్యారు. డ్రాలో విజయం సాధించిన తర్వాత అధికార పత్రం అందజేశారు ఎన్నికల అధికారి. తొర్రూరు మున్సిపల్ చైర్పర్సన్ చేజారిపోవడంతో ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే పక్క అభిమానం, దహేంద్రని చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి, నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్తాను. పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ. పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్మన్ పదవికి జరిగినటువంటి డ్రాలో కాంగ్రెస్ విజయం సాధించింది. మున్సిపల్ చైర్మన్ గా 2వ వార్డు సభ్యుడు శ్రవణ్ కుమార్ ఎన్నికయ్యారు. డ్రాలో విజయం సాధించిన తర్వాత అధికార పత్రాన్ని అందజేశారు ఎన్నికల అధికారి. తొర్రూరు మున్సిపల్ చైర్పర్సన్ చేజారిపోవడంతో ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే పక్క అభిమానం, దహేంద్రని చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి, నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్తాను. పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ.